అప్పుడప్పుడు నాకు పేషెంట్లు వస్తారు. సార్ నాది అంగం గట్టిగా కనబడుతుంది, లేదా మీరు ఇచ్చిన టాబ్లెట్ వల్ల గానీ, ఆపరేషన్ వల్ల గానీ ఇది గట్టిగానే ఉంటుంది. కానీ నా వైఫ్ ఏమో నాకు అది తాకట్లేదు అంటుంది అని. నిన్నే ఒక పేషెంట్ వస్తే అతనికి మేము ప్లాస్టిక్ మోడల్ ఉంటుంది మా దగ్గర, ఫిమేల్ మోడల్. ఆ మోడల్ ఇచ్చేసి దాంతో శృంగారం చేయించాం. మా ముందరే ఆయన ఫోన్‌లో భార్యను తిట్టడం స్టార్ట్ చేశాడు. "నువ్వు తాకలేదంటావు, ఇక్కడేమో చక్కగా పోతుంది" అని బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. కనుక మీకేదన్నా ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్‌తో డిస్కస్ చేయండి. చాలా వరకు అమ్మాయిలు ఏమిటంటే, వాళ్ళకు గనుక సెన్సేషన్ గానీ, ప్రెషర్ గానీ లేకపోతే నీది చిన్నగా ఉన్నది అంటారు. చిన్నగా ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. కొన్ని లక్షల్లో ఒకళ్ళకి కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడికాయ చెట్టుకు గుమ్మడికాయే వస్తుంది, పొట్లకాయ రాదు. పొట్లకాయ చెట్టుకు పొట్లకాయే వస్తుంది, గుమ్మడికాయలు రావు. సో వీడి తాత ఎలా ఉన్నాడో వీడి తండ్రి ఎలా వచ్చాడు, వీడి తండ్రి ఎలా ఉన్నాడో వీడికి కూడా అంతే వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అమితాబ్ బచ్చన్ అంత హైట్‌లో ఉంటే వాడికి న్యాచురల్‌గానే కాళ్ళు పొడవుగానే ఉంటాయి, అంగం కూడా పొడవుగానే ఉంటుంది. అదే పొట్టి వ్యక్తి ఉన్నాడనుకోండి, ఈ పొట్టి వ్యక్తికి న్యాచురల్‌గానే అంగం కూడా పొట్టిగానే ఉంటుంది. పొట్టిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, పొడవుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు. లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్ బట్ స్ట్రెంగ్త్ లేకపోతే లోపలికి వెళ్ళదు.